ఆ క్వశ్చన్ అర్థం కాలే. 3 క్వశ్చన్ వేశాడు దేవుడు. అప్పటికి ఇంకా తను హత్య చేయలేదు. హి డి నాట్ కిల్. ఏబేల్ని చంపలే. ఏబేల్ చంపక ముందే 3 ప్రశ్నలు వేశాడు కయ్యనికి. వై ఆర్ యు యాంగ్రీ? వై ఆర్ యు డౌన్ కాస్ట్? నీ ముఖం ఎందుకు? నువ్వు సత్క్రియ చేస్తే అంటే మానసికంగా తనలో ప్రారంభమైన ఆ కోపం వల్ల వచ్చే పరిణామాన్ని దేవుడు ముందే స్టాప్ చేయడానికి ప్రశ్నల ద్వారా తన్ని ఆ హత్య చేయకుండా ఉండాలని దేవుడు ఒక కౌన్సిలింగ్ చేస్తున్నట్లు అనిపించింది. కౌన్సిలింగ్ ఎంతమందికి అర్థమైంది? కౌన్సిలింగ్. ఎందుకురా అంత కోపంగా ఉన్నావు? నువ్వు మంచి చేస్తే తలెత్తుకుంటావు కదరా, ఎందుకురా దిగులు పడుతున్నావు? ఎందుకంత కృంగిపోయావు? ఎందుకు అలా అలకమాం పెక్కిపోయి ఎక్కివేటి నువ్వు అని తాను హత్య చేయకముందే దాన్ని ప్రివెంట్ చేయాలి అని దేవుడు ఏం చేస్తున్నాడు? కయ్యను ఒక రకంగా కౌన్సిలింగ్ చేస్తున్నాడు. కానీ దేవుడు అన్న మాట ఎంత కరెక్ట్ అంటే రిలేషన్షిప్స్లో జాగ్రత్త రే, పాపం ఎక్కడుంది? సత్క్రియగా చేయకపోతే అది నీ గుమ్మం గడప, నీ గుండె గుమ్మం దగ్గరే పాపం ఉంటుంది. దాని పవర్ చాలా గొప్పది. ఎందుకంటే దానికి ఎప్పుడు నీ మీదే వాంచుంటుంది. నువ్వు దాన్ని వెళ్తావా? నువ్వు దానికి దేవుడు ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినా, ఈ సెకండ్ సెషన్ జాగ్రత్త వినాలి. బయట ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంక లోపలికి వచ్చేసేయండి. దేవుడు ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినా కయ్యను ఏం చేశాడో లేఖనాల్లో ఒకసారి మనం చూద్దాం. అందరూ బైబిల్ తెరవండి. లేఖనాల్లో ఆది కాండములో ఉన్నాం, 4వ అధ్యాయంలో ఉన్నాం. కయ్యను చేసినటువంటి పనులేంటో మనం చూద్దాం. లెట్స్ రీడ్ వర్స్ 8 ఆన్వర్డ్స్. 4వ అధ్యాయం 8వ వచనం ఎవరు చదువుతారు? మాట్లాడెను, వారు పొలములో ఉన్నప్పుడు ఏబేలు మీద పడి, ఆరంభాల గ్రంథమైన ఆది కాండములో మొదటి హత్య. ఆరంభాల గ్రంథమైన ఆది కాండములో మొదటి హత్య. దీనికి పునాది ఏంట్రా అంటే కోపం. దీనికి పునాది ఏంట్రా అంటే దేవునికి ఆదాముకి మధ్య వచ్చిన భయం, అంగీకరించబడననే ఒక లోతైన భావోద్వేగం. ఐఎమ్ నాట్ యాక్సెప్టెడ్ బై గాడ్, యాంగర్, కర్స్. వీటన్నిటికీ పరాకాష్ట ఏంట్రా అంటే 4వ అధ్యాయంలో జరిగిన హత్య. దేవుడు వచ్చేసి ఏంట్రా పని అని అంటే ఎంత బాగున్నావు అడ్డుకొని. ఎంతమందికి అర్థమైంది? నన్ను చాలామంది అడుగుతారు, దేవుడు ఎందుకు సార్ అడ్డుకోలేదు? దేవుడు అడ్డుకోలేదు. దేవుడు ఆ రోజు అడ్డుకోలేదు, ఈరోజు కూడా అడ్డుకునేవాడైతే దేవుడు ఎన్నో అడ్డుకోవాలి బైబిల్లో. అడ్డుకోలే. రావయ్య పొలంలోకి వెళ్దామని తీసుకెళ్ళాడు, చంపేశాడు. దేవుడు నీ జన్మలో రక్తం మనిషి రక్తం కార్చావు, నీ ముఖం చూడండి యూస్లెస్ ఫెలో అని అనలేదు. రిలేషన్షిప్స్లో మనం సెకండ్ పార్ట్లోకి వెళ్తున్నాం ఈ సెషన్లో. మళ్ళీ దేవుడు వెంటనే వచ్చాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? అంతవరకు ఒక పౌరుడితో మాట్లాడాడు, ఇప్పుడు ఒక హంతకుడితో మాట్లాడుతున్నాడు. బికాస్ గాడ్ వాంటెడ్ టు కంటిన్యూ దట్ రిలేషన్. ఎంతమందికి అర్థమైంది ఆ మాట? వాడు హత్య చేసినా వాడితో ఇంకా సంభాషించాలి అనుకున్నాడు. అతడే దేవాది దేవుడు. అదే రిలేషనల్ రియాలిటీ. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పాలి. ఇది చివర ఉన్న వాళ్ళకి కనబడకపోవచ్చు, బట్ ఐ ఎంకరేజ్ యూ, మీ చాట్ అంతా సెల్ ఫోన్లో ఒక చిన్న ఫోటో తీసుకుంటే మీ దగ్గర ఉండిపోతుంది. లేక స్క్రీన్ మీద, వెరీ గుడ్, స్క్రీన్ మీద లేక ఫోటో తీసి పెట్టుకోండి. అప్పుడు మీ ఇంట్లో తర్వాత ఎప్పుడైనా మీరు బైబిల్ స్టడీ చేస్తున్నప్పుడు ఇవి మీకు గైడ్ లైన్స్గా ఉంటాయి. రిలేషనల్ రియాలిటీ అంటే దేవుని రిలేషనల్ రియాలిటీలో హంతకుడితో కూడా నేను మళ్ళీ మాట్లాడాలని దేవుడు అనుకున్నాడే. ఆ వచనాలను ఒకసారి చదువుదాం. హంతకుడితో కూడా ఏమని మాట్లాడాడు? ఇప్పుడు హత్యకు ముందు 3 ప్రశ్నలు, హత్య తర్వాత 2 ప్రశ్నలు. అందుకేనేమన్నాను నేను, 4వ అధ్యాయము రిలేషన్షిప్స్కి టెక్స్ట్ బుక్ లాంటిది. గుర్తుందా మాట? ఇందాక ఫస్ట్ సెషన్లో చెప్పాను. ఆది కాండం 4వ అధ్యాయము మానవ సంబంధాలకి ఎలాంటిది? టెక్స్ట్ బుక్ లాంటిది. ఎందుకంటే హత్యకు ముందు 3 ప్రశ్నలు వేశాడు, హత్య తర్వాత 3 వేస్తున్నాడు. ఏమని? కమాన్, 9వ వచనం మొదటి ప్రశ్న.
నీ తమ్ముడైన ఏబేలు. థ్యాంక్ యూ. ఆగాలి అక్కడ. నీ తమ్ముడైన ఏబేలు. ఆదామా నువ్వెక్కడున్నావు? అదే ప్రశ్న. వెర్టికల్, దేవుడికి తనకి మధ్య. ఏబేలు, నీ తమ్ముడు ఎక్కడున్నాడు? ఇదేం ప్రశ్న? హ్యూమన్ రిలేషన్షిప్. మొదటి ప్రశ్న ఆడమ్ అండ్ గాడ్, డివైన్ రిలేషన్షిప్. ఆదాముని వెతికిన ఆ దేవుడే హత్య చేయబడ్డ ఏబేలును కూడా ఏమంటున్నాడు? వెతుకుతున్నాడు. ఆ వెతికే ప్రశ్న ఎవరికి ఇచ్చాడు? ఎవరిని అడుగుతున్నాడు? బతికున్నావని అడుగుతున్నాడు. ఈ మాట చాలా జాగ్రత్త వినాలి. ఈరోజు ఎవరి కోసం పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. చనిపోయిన వ్యక్తి గురించి దేవుడు తెలీదా మనిషి చచ్చిపోయాడని? ఫస్ట్ బరియల్ యాక్చువల్గా బైబిల్లో. ఎంతమందికి అర్థమవుతుంది ఇది? మరి పాస్టర్ గారు లేరు. ఏ బరియల్ ఎలా అప్పుడు ఆ రోజులు ఎలా చేశారో మనకు తెలియదు. ఫస్ట్ బరియల్ ఇది. ఏబేలు ఎక్కడున్నాడు అని చచ్చిపోయిన ఆయన్ని బతుకున్న వ్యక్తిని అడుగుతున్నాడు, చచ్చిపోయిన వ్యక్తి గురించి. ఈరోజు కూడా నేను దైవజనుడిగా ఈ విషయాలు చదువుతున్నప్పుడు నాకు అర్థమయ్యి నేను గ్రహించగలిగింది ఏంటంటే, ప్రతి రిలేషన్షిప్లో కూడా ఆ మనిషి లేకపోయినా ఆ మనిషిని గురించినటువంటి విషయాన్ని దేవుడు ఎవరిని అడుగుతాడో తెలుసా? బతికున్న మనల్ని అడుగుతాడు. దేవునికి ఎవరైనా స్తోత్రం చెప్తారా? ఏబేలు కయీను. ఏబేలు ఏమయ్యాడు? కయీను, వేర్ ఈజ్ యువర్ బ్రదర్? అందరు చెప్పండి. వేర్ ఈజ్ యువర్ బ్రదర్? నీ సహోదరుడు ఎక్కడున్నాడు అని బతికున్న తన్ని చనిపోయిన వ్యక్తి గురించి దేవుడు. రిలేషన్షిప్స్లో ఈరోజు ఈ సెమినార్ వింటున్న మీరు ఈ మాటను చాలా జాగ్రత్తగా మీ మనసులోకి తీసుకోవాలి. నీ దృష్టిలో రిలేషన్షిప్ మనిషి చచ్చిపోయిన తర్వాతో లేకపోతే లేకుండానో కట్ అయిపోయి ఉండొచ్చు. కానీ దానికి బాధ్యుడుగా దేవుడిని ఎవరు అడుగుతాడు? బ్రతుకున్న మనల్ని అడుగుతాడు. ఎవరైనా ఆమెను చెప్తారా? నువ్వు ఏమి సేవ చేసావు నీ బ్రదర్కి? నువ్వు ఏమి సేవ చేసావు నీ అమ్మకి? నువ్వు ఏమి సేవ చేసావు మీ నాన్నకి? నువ్వు ఏమి సేవ చేసావు మీ అక్కకి? నువ్వు ఎంత ప్రయాసపడ్డావు నీ ఇంటిలో అత్తకి మామకి? వేర్ ఈజ్ యువర్ బ్రదర్? హత్య జరిగిన తర్వాత రిలేషన్షిప్ క్వశ్చన్. విచిత్రం ఏంటంటే దేవుడు నీ ముఖం చూడని అనుకోలే. గాడ్ స్టిల్ వాంట్ టు కంటిన్యూ ది కాన్వర్సేషన్. దేవుడు ఇంకా కాన్వర్సేషన్ ఏం చేస్తున్నాడు? కంటిన్యూ చేస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు కయ్యను ఏమైపోయాడంటే దేవుని కౌన్సిలింగ్ తీసుకున్నాడు, కానీ వాంఛ, పాపం అనే వాంఛకి ఏమైపోయాడు? అది తిన్నేలిందే కానీ తినదాన్ని ఏం చేయలేపాడు. నువ్వు దాన్ని ఏలాలి అన్నాడు దేవుడు. అదే ఈయన ఏలింది. ఇప్పుడు కయ్యనికి తాను చేసింది మంచో చెడో తెలియదు సార్, అందుకే చేశాడు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఈ చర్చిలో? లేక ఎవరైనా లేదు సార్ ఆల్రెడీ మంచి చెడులు తనకు తెలుసు అని ఒప్పుకుంటారు అందరూ? మంచి చెడులు. ఎందుకంటే ఆదాంతోనే దేవుడు చెప్పాడు ఏమని? మంచి చెడులు ఎరిగినట్లు వీడు మనలో ఒకని వంటి వాడు అయ్యాడు సార్. తాను చేస్తుంది తప్పని తెలిసి చేశాడు. ఎవరు? కయ్యను. తాను చేస్తుంది రాంగ్ అని తెలిసే చేశాడు. తెలిసే తప్పు చేసినప్పుడు దానికి శిక్ష ఉండాలా వద్దా? కమాన్ చెప్పాలి. తెలిసే, నాకు తెలిసే చేశాను సార్. పౌలు ఆ మాట అన్నాడు, నాకు చాలా ఇష్టం. పౌలు ఏమన్నాడు తెలుసా? తెలియక చేసి తిని గనుక నేను కనికరింపబడి తిని అంటాడు. సార్ మీరు దేవుడని, మీరు నిజమైన దేవుడని, ఈ ప్రజలు మీ ప్రజలని తెలియక చేశానండి అయ్యా, నన్ను క్షమించండి, తెలియక చేసింది కనుక కనికరింపబడి తిని అంటాడు పౌలు. కానీ ఇక్కడ అది కాదు సిచ్యువేషన్. మనిషి మన వంటి వాడయ్యాడు. మనిషికి రైటు రాంగ్ తెలుసు. తెలిసే వీడు కత్తి తీశాడు, తెలిసే వీడు పొడిచాడు, తెలిసే వీడు అరిచాడు, తెలిసే వీడు చేశాడు. ఎన్ని తెలిసి మనం చేస్తున్నామో ఈరోజు. తెలిసే
ఎన్ని పొరపాట్లు చేస్తున్నామో మనం ఈరోజు. తెలిసే మనం ఎన్ని రిలేషన్షిప్స్ని చంపేస్తున్నామో ఈరోజు ఆలోచించాలండి. ప్రభు పేరట మనం చేస్తున్నాను. సో నెక్స్ట్ లైన్, నెక్స్ట్ క్వశ్చన్ గమనించాలి. హత్య జరిగిన తర్వాత ప్రశ్నలో మొదటిది, నీ తమ్ముడు ఎక్కడున్నాడు? ఆయన ఏమన్నాడు దానికి? ఇది దేవుడు అడిగింది కాదు, ఈయన చెప్పిన జవాబు, నా తమ్మునికి నేను. అమెరికాలో పెద్ద మినిస్ట్రీ ఉంది. ఆ మినిస్ట్రీ పేరేంటో తెలుసా? కీపర్స్ ఆఫ్ బ్రదర్స్. యామ్ ఐ మై బ్రదర్స్ కీపర్? నేనేమైనా ఒకళ్ళతో పుచ్చుకున్నా, ఆడెక్కడికి వెళ్తాడో, ఎక్కడి నుంచి వస్తాడో, ఎంతసేపు ఆడి గురించి నాదా బాధ్యత? అమెరికాలో పెద్ద సంస్థ ఉంది, నా తోటి వారి బాధ్యత నాదే. వాళ్ళ సంస్థ పేరు అది. ఐ యామ్ మై బ్రదర్స్ కీపర్. నా తోడున్నవాడు ఎవడని చెడిపోతే ఆ బాధ్యత నాదే. నాతో ఉన్నవాడు ఎవడని త్రాగుబోతు అయిపోతే ఆ బాధ్యత నాదే. నాతో ఉన్నవాడు ఎవడైనా జోదగాడు అయిపోతే ఆ బాధ్యత నాదే. నాతో ఉన్నవాడు ఎవడైనా డ్రగ్ అడిక్ట్ అయిపోతే ఆ బాధ్యత నాదే. నా వీధిలో ఉన్న కుర్రోడు ఎవడైనా చెడిపోతే ఆ బాధ్యత క్రైస్తవుడిగా నాదే. నా వీధిలో ఉన్నవాడు ఇంకోటి ఎవడైనా పక్కతో పట్టి తప్పు చేస్తే వాడు జైలుకి వెళ్తే ఆ బాధ్యత నాదే. నాతో ఉన్నవాడు ఎవడైనా లంచగొండ అయితే నా ఆఫీస్లో, నేను క్రిస్టియన్గా అదే ఆఫీస్లో ఉంటే ఆడు లంచగొండ అయినందుకు బాధ్యత నాదే. బికాస్ నేను వాడికి దేవుడిని పరిచయం చేయలేదు, నేను వాడిని ట్రాక్లో పెట్టలేదు. ఎవరైనా హల్లెలూయా చెప్తారా? అర్థమైందా ఏం మాట్లాడుతున్నాడో దేవుడు మనతో? ఈయనేమంటున్నాడు? యామ్ ఐ మై బ్రదర్స్ కీపర్? నేనేమైనా పూటపడ్డాను ఆడి గురించి? ఎస్. దేవుడి ఉద్దేశం, దేవుడి ఆన్సర్ ఎస్. బతికున్న వాడికి నీకే ఉంది బాధ్యత. మీ బంధువుల ఇళ్లలో, మీ చుట్టాల ఇళ్లలో, మన చుట్టాల ఇళ్లలో ఎవడైనా ఒకడు పాడైపోతుంటే ఆ బాధ్యత ఎవరిది? ఆ అమ్మా నాన్నదే అని అనుకుంటాం అందరం. కాదు, ఆ ఫ్యామిలీ అంతటిది. కాదంటారా ఈ ప్రశ్న బట్టి? కాదని అనలేము. బికాస్ గాడ్ వాల్యూడ్ హ్యూమన్ రిలేషన్షిప్. నీదేనయ్యా బాధ్యత. అండ్ నౌ కమ్స్, చాలా త్వరగా ముగించాలి నేను, ఎందుకంటే మీ చేత ఒక ఇంపార్టెంట్ వర్క్ చేయించాలి. దేవుడు ఓ మంచి మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? హత్య జరిగిన తర్వాత నీ తమ్ముని రక్తం యొక్క స్వరం నేలలో నుండి నాకేం చేస్తుంది? క్రై ఆఫ్ ద బ్లడ్. యుద్ధంలో అనేక కోట్ల మంది చచ్చిపోతున్నారు. క్రై ఆఫ్ ద బ్లడ్. ఆ రక్తం వేసే కేకలు మనుషులకు వినబడట్లే. ఆ రక్తం వేసే కేకలు ఎవరికి వినబడుతున్నాయి? దేవుడికి వినబడుతుంది. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఈ పాయింట్. ద క్రై ఆఫ్ బ్లడ్ అనే బుక్ ఉంది, తర్వాత దొరికితే చదవండి. రక్తం వేసే కేకలు. ఆ రక్తం వేసే కేకలు మానవ స్వరానికి వినబట్లే, చెవికి వినబట్లే, దేవుని చెవికి వినబడుతున్నాయి. ఆ రక్తం వేస్తున్న కేకలు. భూమి నోరు తెరిచింది ఆ రక్తాన్ని త్రాగడానికి. వయలెన్స్ జరిగింది. మొట్టమొదటి హింస, ఆరంభాల గ్రంథం ఆదికాండం. రక్తం చిందించబడింది. భూమి రక్తాన్ని ఏం చేసింది? మింగేసింది. నా బ్లడ్ వెంట్ ఇంటు ద సాయిల్ ఆఫ్ ది ఎర్త్. దేవుడు అన్నాడు, నువ్వు శపించబడ్డావు. ఎంతమంది కనబడ్డదా 11వ వచనం ఆ మాట? కావున నీ తమ్ముని రక్తం నీ చేతుల నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా. కమాన్ చెప్పాలి, నువ్వు శపించబడ్డావు. అండర్లైన్, నువ్వు శపించబడ్డావు. కర్స్ బికేమ్ పర్సనల్. ఏం చెప్పాను నేను ఇప్పుడు? కర్స్ బికేమ్ పర్సనల్. శాపం ఏమైంది? వ్యక్తిగతంగా దేవుడు, నువ్వు శపించబడ్డావు. ఆదికాండం 3వ అధ్యాయంలో నేల శపించబడ్డాది, సర్పం శపించబడ్డాది. కానీ 4వ అధ్యాయంలో మనిషి డైరెక్ట్గా, నువ్వు సత్క్రియ చేయలేదు, నువ్వు శపించబడ్డావు. పాపము వాంఛకను లొంగావు, నువ్వు శపించబడ్డావు. రిలేషన్షిప్స్లో ఇంకొంచెం ముందుకు వెళ్తున్నాం మనం. ఇక మీదట భూమి సారమునివ్వదు. నువ్వు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరవై ముందు. పరదేశి బాబు అనమాట. వీడే బాబు? పరదేశి బాబు. ఒక దేశంలో ఉన్నాడు, ఓ పరదేశి. ఒకరోజు అక్కడ ఉంటాడు, ఒకరోజు ఎక్కడ ఉంటాడు, దేశ దిమ్మరిలాగా అన్ని ఊర్లు
తిరుగుతూ ఉంటాడు. ఇంకేం చెప్పాడు? అందుకు కయీను, ఎంతమంది ఇంగ్లీష్ బైబిల్లో మై పనిష్మెంట్ అని ఉంది? థ్యాంక్ యూ పృథ్వీ గారు, థ్యాంక్ యూ. మై పనిష్మెంట్, థ్యాంక్ యూ హ్యాపీ. తెలుగు బైబిల్లో దోష శిక్ష. దయచేసి అండర్లైన్ చేయండి, అందరూ అండర్లైన్ చేసుకున్నామా. థియాలజీలో చాలా ఇంపార్టెంట్ వర్డ్ దోష శిక్ష. కయ్యని ఇప్పుడు ఆక్రందన మొదలు పెట్టాడు. ఏబేలు రక్తం కాదు, ఏబేలు రక్తం దేవుడు విన్నాడు. ఇప్పుడు కయ్యని ప్రార్థన వింటున్నాడు. చాలా జాగ్రత్త వినాలి. ఇప్పుడు ఏమని వింటున్నాడు? నా దోష శిక్ష భరించలేనంత గొప్పదే, ఈ ప్రదేశంలో నువ్వు నన్ను వెళ్ళగొట్టేస్తావు. వర్స్ 14 వెరీ ఇంపార్టెంట్. నీ సన్నిధికి రాకుండా. అండర్లైన్ దట్ వర్డ్. ఎప్పుడు గమనించుండం, కానీ అదే కీలకం ఈ సెకండ్ సెషన్లో. నీ సన్నిధికి రాకుండా. అందరూ చెప్పండి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరినై ఉంటాను అని ఏడుస్తున్నాడు దేవుని దగ్గర. నీ సన్నిధికి రాకుండా అంటే ఇక్కడ కూడా కయీను బాధ ఏంటి? ఐ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ బై యూ. యాక్సెప్టెన్స్, అవునా కదా? నీ సన్నిధికి రాకుండా చేసేస్తున్నావు నన్ను. నువ్వేమో అక్కడ అర్పణ అంగీకరించలేదు, ఇప్పుడు కూడా ఏం చేస్తున్నావు నన్ను అంటే మ్యాన్ యొక్క ఆశ ఏంటి? ఐ వాంట్ టు బి యాక్సెప్టెడ్ బై మై. ఇప్పుడు అర్థమవుతుందా సిలువ ఎందుకు ముఖ్యమో క్రైస్తవులకి? ఎవరికన్నా ఈ క్లాస్లో క్రైస్తవులకు సిలువ ఎందుకు ముఖ్యమో? ఎందుకంటే జాతి, కుల, మతం భేదం లేకుండా దేవుడు సిలువలో ఏం చేశాడు? అందరినీ, మానవాళ్ళని అంగీకరించాడు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. త్రాగుబోతుని దూరం పెట్టడు, వ్యభిచారం దూరం పెట్టడు, హంతకుడం దూరం పెట్టడు. విశ్వసించు, యోహాను 3:16. విశ్వసించు, చెప్పట్లేదు నెక్స్ట్ వర్డ్, విశ్వసించు ప్రతివాడు. ఆదికాండం 3:16. విశ్వసించు ప్రతివాడు. వాడు దొంగ అయినా, దేశద్రోహైనా, జోదరైనా, లంచగాడైనా, ఎవడైనా విశ్వసిస్తే, విశ్వసించు ప్రతివాడు. వాడు ఆస్ట్రేలియా వాడైనా, ఆఫ్రికా వాడైనా, వాడు శూద్రుడైనా, వాడు బ్రాహ్మణుడైనా, వాడు వైశ్యుడైనా, వాడు పంచమ అయినా, విశ్వసించు ప్రతివాడు. వాడు నల్లని వాడైనా, తెల్లని వాడైనా, వీటిష్ అయినా, బ్రౌనిష్ అయినా, విశ్వసించు ప్రతివాడు. నెక్స్ట్ వర్డ్, నశింపక. కయ్యని బాధ ఏంటంటే నీ సన్నిధిలోకి రాకుండా మళ్ళీ నన్ను తోసేస్తున్నావు. యు గాట్ దట్ పాయింట్? ఒక పక్క దేవుడు మనిషిని తన రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తున్నాడు పాపాత్ముడే మనిషితో. మరో పక్క మనిషి కూడా ఏం డిజైర్ చేస్తున్నాడు? నీ సన్నిధికి రాకుండా నన్ను మళ్ళీ ఏం చేస్తున్నావు? తోసేస్తున్నావు. నన్ను దేశదిమ్మరగా చేసావు, నీ సన్నిధికి రాకుండా చేసావు. డిజైర్ ఫర్ యాక్సెప్టెన్స్, ఎ డిజైర్ ఫర్ లాంగింగ్ టు బీ విత్ గాడ్. ఇక్కడ నాకు ఏమనిపిస్తుంది తెలుసా అండి? మనందరికీ దేవుడు ఏం చూపిస్తున్నాడు తెలుసా? హంతకుడిని దేవుడు వెంబడి పట్టుకోవడం మాత్రమే కాదు, ఆ దేవుని సన్నిధిని మిస్ అవ్వకూడదని హంతకుడు అనుకుంటున్నాడు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్తారా? నీ సన్నిధికి రాకుండా, బాగా అండర్లైన్ చేసుకోండి ఆ మాట. నాకు చాలా నచ్చింది, చాలా నచ్చింది. 14 వచనం, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరి అయ్యుందును. నన్ను కనుగొనేవాడు నన్ను చంపేస్తాడు అన్నప్పుడు దేవుడు చాలా అద్భుతంగా ఈ హంతకుడిని రక్షించే ప్రణాళిక దేవుడు అక్కడే వేశాడు. ఎంతమంది గమనించారు ఆ పాయింట్ని? హంతకుడిని దేవుడు ఏం చేస్తున్నాడు? రక్షించే ప్రణాళిక వేశాడు. ఎలా వేశాడు? కయీను. కాబట్టి ఎవడైనా కయీన్ని చంపితే, కమాన్ చదవాలి, వానికి ప్రతిదండన. వావ్! హంతకుడిని ఇంకోటి ఎవడైనా చంపితే వాడికి 7 times శిక్ష. దానియేలుని అగ్గిలోకి, షడ్రక్ మేషక్ అబేద్గోలను అగ్గిలోకి దోసి 7 పెంచాడు ఆయన. ఎవరు? బబులోను నెబుకద్నెజరు. గుర్తుందా? షడ్రక్ మేషక్ అబేద్గోలు. అలాగా ఒరేయ్, నీకెవడైనా కీడు చేస్తే నేను ఒప్పుకోను, వాడికి 7 రెట్లు కీడు నేను. ఎవరు రిలేషన్షిప్లో స్ట్రాంగ్గా ఉన్నారు? దేవుడా కయీనా? ఎవడు హంతకుడిని వదులుకోకూడదు అనుకుంటున్నాడు? దేవుడా కయీనా? ఎవడు ఈ హంతకుడైనా ఇంకా నా అధీనంలోనే ఉండాలి అనుకుంటున్నాడు? దేవుడా కయీనా? ఆడు హంతకుడైనా వాడి భద్రత ఇంకా నాదే బాధ్యత అని ఎవడనుకుంటున్నాడు? దేవుడా కయీనా?
వాడి హంతకుడైనా వాడి క్షేమం నా బాధ్యత అని ఎవడనుకుంటున్నాడు? దేవుడా కయ్యనా? దేవుడే గుర్తు వేశాడు. హంతకుడికి దేవుడు భద్రత కల్పించాడు. ఇజంట్ ఇట్ ఇంట్రెస్టింగ్? హ్యూమన్ రిలేషన్షిప్స్ అనే దాంట్లో ఈరోజు ఈ 2 పిక్చర్స్ మీలో ఉండాలి. 2 పిక్చర్స్ కనబడుతున్నాయి మన ముందు. ఆదికాండం 1 నుంచి 4కి వచ్చాం మనం. ఇప్పుడు 1వ అధ్యాయం నుంచి 4వ అధ్యాయంకి వచ్చాను. ఈ 1 నుంచి 4వ అధ్యాయంకి వచ్చే లోపల 2 పిక్చర్స్ కనబడుతున్నాయి. ఒకటి, దేవుడు ఆదాం మధ్య ఉన్న రిలేషన్షిప్, దేవుడు మనిషి మధ్య ఉన్న డివైన్ రిలేషన్షిప్. రెండోది మనిషికి మధ్య ఉన్న రిలేషన్షిప్. దేవుడు మనిషికి మధ్య రిలేషన్షిప్ కొనసాగడానికి మనిషికి చాలా వెసులుబాట్లు దేవుడు భూమిలో కల్పించాడు. బైబిల్ ఇచ్చాడు. ఆ రోజు కయ్యనికి బైబిల్ లేదు. ఎంతమంది ఒప్పుకుంటారు? ఈరోజు మనకేముంది? బైబిల్. ఆ రోజు కయ్యనికి ధర్మశాస్త్రం లేదు. ధర్మశాస్త్రంలో మొదటి మాట ఏంటి? నీ దేవుడైన యెహోవా తప్ప పైన ఆకాశం మందనైన భూమి మీదను ఏ రూపం నీ పొరుగువాన్ని చంపకూడదు. ఇవన్నీ ఉన్నాయి. నరహత్య చేయకూడదు, పొరుగువాన్ని దాశించకూడదు. కయ్యని ఆ కాలంలో లేడు. కయ్యనికి ధర్మశాస్త్రం తెలీదు, ఆ ఎరాలో లేడు. సో దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ ఎరాలలో దేని వ్యక్తికి దేవుడే తనకు మళ్ళీ భద్రత కల్పిస్తుంది. ఈరోజు మనమే ఎరాలో ఉన్నాం. మనం దేవునితో రిలేషన్షిప్ పటిష్టంగా కంటిన్యూ చేయగలిగే సదుపాయాలు దేవుడు మనకి చాలా రకాలుగా ఇచ్చాడు. ఎంతమంది ఒప్పుకుంటారు అవునని? బైబిల్ ఇచ్చాడు, ప్రసంగాలు ఇచ్చాడు, బైబిల్ స్టడీలు ఇచ్చాడు, చర్చలు ఇచ్చాడు, పాస్టర్లు ఇచ్చాడు, ప్రార్థనలు ఇచ్చాడు, అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పించాడు. దేనికి? ఆయనతో మన బంధం స్ట్రెంగ్తన్ అవ్వడానికి. ఇవేమీ లేని కయ్యను హేబెలు కాలంలో వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ ఏమైంది? యాంగర్ హస్ బ్రోకెన్ ఇట్. దేవుడు వచ్చి దాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? హంతకుడికి రక్షణ భద్రత కల్పిస్తున్నాడు. నాకు ఇది తలంచుకుంటే సిలువ ప్రపంచానికి ఎంత పెద్ద రిలేషన్షిప్ని గిఫ్ట్గా ఇచ్చిందో అనిపిస్తుంది. ఎంతమంది ఒప్పుకుంటారు అవునని? ఎందుకంటే సిలువలో దేవుడు ప్రపంచానికి ప్రతి పాపికి భద్రతను రక్షణను కల్పించాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాలి. త్రూ క్రాస్ గాడ్ ప్రొవైడెడ్ సెక్యూరిటీ ఫర్ ఎవ్రీ సిన్నర్. సిలువ ద్వారా ప్రతి పాపికి దేవుడు యాక్సెస్ ఇచ్చాడు. అందరూ చెప్పండి యాక్సెస్. సుజుకి యాక్సెస్ కాదు సుమా, యాక్సెస్ అంటే దేవుడి దగ్గరికి వచ్చే అందుబాటు, ఆ వెసులుబాటును కల్పించాడు. దేవుడే వచ్చాడు. ఆడేమో యేసుప్రభుని విందుకు పిలిచాడు. ఇల్లు చూపించడానికో దేనికో మనకు తెలియదు. లేకపోతే రాగి ప్లేట్లో భోజనం పెట్టే, నువ్వు చూసావా నాకు ఎంత ఉందని చూపి. ఎందుకో పిలిచాడో తెలియదు. పిలిచాడు. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇవ్వలే. ఇచ్చాడా? ఇవ్వలే. పిలిచాడు, కనీసం ముద్దు పెట్టలే. పిలిచాడు, కనీసం తల మీద నూనె కూడా వేయలే. మళ్ళీ ఆడు యూదుడే, యేసయ్య కూడా యూదుడే. ఆహ్వానం లేని అతిథి వచ్చింది అక్కడికి. ఈ ఆహ్వానం లేని అతిథి గేట్లోంచి వచ్చిందో ఎలాగొచ్చిందో తెలియదు. ఈవిడొచ్చి ఏం చేస్తుంది? వచ్చిన దగ్గర నుంచి నాన్ స్టాప్గా కాళ్ళ మీద ఒకటి పడతానే ఉన్నాయి తన కళ్ళల్లో. చెప్పాలి ఏంటో అవి. జాగ్రత్త వినండి. కళ్ళల్లోంచి కన్నీళ్లు ఎక్కడ పడుతున్నాయి? యేసయ్య కాళ్ళ మీద నాన్ స్టాప్గా పడుతున్నాయి. పిలవలేదు దేవుడిని ఎవరో. తువ్వాలేదు తొట్టడానికి. జుట్టుతో ఎంత అభిమానమో ఎంత ప్రేమో తుడిచేస్తుంది ఆ తలెంట్రుకులతో. యేసయ్య కాళ్ళు కొన్న మట్టి చెత్త కన్నీళ్ళతో తుడిచేసి క్లీన్ చేస్తుంది. ఆవిడెవరూ పిలవలే. పిలిచిన నీళ్ళెవలే కాళ్ళు కడుక్కోవడానికి. యేసయ్య అన్నాడు, ఒరే సీమోను, నువ్వు నన్ను పిలిచావు, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళెవలే. యూదుల మర్యాద ప్రకారంగా ఒక ముద్దు కూడా నువ్వు నాకు పెట్టలే. కనీసం నా తల మీద నూనె కూడా నువ్వు వేయలే. ఈ స్త్రీ వచ్చిన దగ్గర నుంచి కన్నీళ్ళతో నాకు కాళ్ళు కడిగేస్తుంది, తల వెంట్రుకలతో తుడిచేస్తుంది, ముద్దు నా పాదాలని ముద్దు పెట్టుకుంటుంది. నీ ఆతిథ్యంలో ప్రేమ లేదురా.
ఆమె ఆరాధనలో చాలా ప్రేమ ఉందిరా. దేవునికి ఎవరైనా స్తోత్రం చెప్పేవాళ్ళు ఉన్నారా? నీ ఆతిథ్యం నేను అడగలే, నువ్వు పిలిచావు, కానీ నీ ఆతిథ్యంలో ఏమి లేదు, ప్రేమ లేదు. కానీ ఆమె ఆరాధనలో ఏముంది? ప్రేమ ఉంది. అప్పుడు చెప్తే యేసయ్య మాట అన్నాడు, ఆమె నన్ను విస్తారంగా ప్రేమించింది గనుక, కమాన్ చెప్పాలి, ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఆమె విస్తారమైన పాపాలన్నీ, కయీను తప్పు చేసిన, కయీన్లో తప్పు పాపం హత్య చేసిన కయీను గుండె ఏమని చెప్తుంది? ఇంకా నీ సన్నిధి రాకుండా నన్ను, హిస్ డిజైర్ ఇస్ స్టిల్ ఫర్, ఎక్కడో నీ సన్నిధికి రాకుండా నా అర్పణ అంగీకరించలేదు, ఇప్పుడు నన్ను కూడా నీ సన్నిధిలోంచి ఏం చేస్తున్నావు? దేవుడు అన్నాడు, నీకెవడైనా కీడు చేస్తే వాడికి ఏడెంతలో నా భద్రత నీ చేతిలో ఉంది. నువ్వు హంతకుడు అయినా సిలువ నీకు నాకు ఎంత భద్రత ఇచ్చిందో. ఈరోజు ఈ సెమినార్లో ఉన్న వాళ్ళందరూ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్. మనం ఇప్పుడు వర్క్లోకి వెళ్ళక ముందు, నువ్వు పక్కోడికి కీడు చేసినా మంచి చేసినా తెలియక చేయట్లే, కమాన్ చెప్పాలి, తెలిసే చేస్తున్నావు. దానికి దేవుడు ఏం చేస్తాడు? లెక్కలోకి తీసుకుంటాడు. ఎందుకంటే మంచి చెడులను ఎక్కడ పెట్టాడు? ఇప్పుడు నా హృదయంలో ఉన్నది. దానికి వేరే టెక్స్ట్ బుక్ అక్కర్లేదు, నాకు ఇప్పుడు నా హృదయంలో పెట్టాడు. ఐఎమ్ అవేర్ ఆఫ్ మై గుడ్, ఐఎమ్ ఆల్సో అవేర్ ఆఫ్ మై బ్యాడ్. నేను మంచి చేయగలిగే వ్యక్తి సామర్థ్యం నాలోనే పెట్టాడు, కీడు చేయగలిగే సామర్థ్యం కూడా. నేను దాన్ని వివేచించగలిగి ఏం చేస్తున్నాను, తెలిసే నువ్వు తప్పు చేస్తే దాన్ని తప్పక దేవుడు ఎందులోకి తీసుకొస్తాడు? పనిష్మెంట్లోకి తీసుకో. దీన్ని పౌలు గారు మనకి ఎలా చెప్పారంటే, నువ్వు తెలిసే చేసే తప్పు శరీరాశ అన్నాడు. ఎంతమందికి అర్థమై? శరీర కార్యములు, కమని చెప్పాలి, లిస్టు, జారత్వము, అవి అవి ఇవి ఇవి మొత్తం అన్నీ చెప్పుకొచ్చాడు. దానికి పౌలు గారు ఇచ్చిన క్లాసిఫికేషన్ అది. తెలిసే నీ శరీరానుసారంగా నువ్వు చేస్తావు. దానికి ఆపోజిట్ ఏం చెప్పాడు? ఆత్మఫలాలు చెప్పుకొచ్చాడు. ఇప్పుడు బోర్డు చూడండి, రిలేషనల్, కమని చదవాలి, రిలేషనల్ రియాలిటీ ఎవరిది? తండ్రి కుమార పరిశుద్ధాత్మల మధ్య కమ్యూనిటీ చెప్పాను నేను. ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్, వీళ్ళ మధ్య ఉంది ఈ కమ్యూనిటీ మధ్య రిలేషనల్ రియాలిటీ. ఈ రిలేషనల్ రియాలిటీ ఎలాంటిది? తండ్రి కుమారుడిని ప్రేమిస్తున్నాడు, కుమారుడు తండ్రిని ప్రేమిస్తున్నాడు, తండ్రి కుమారులు పరిశుద్ధాత్మను ప్రేమిస్తున్నారు, పరిశుద్ధాత్ముడు తండ్రి కుమారుని ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ ఎంత దాకా వెళ్ళిందంటే కయ్యేన్ లాంటి హంతకుడికి కూడా మళ్ళీ భద్రత కల్పించింది. దేవునికి ఎవరైనా స్తోత్రం చెప్తారా? ఈ రిలేషనల్ రియాలిటీలో రెండో పాయింట్ ఏంటి? ఆనర్. కుమారుడు తండ్రిని ఆనర్ చేస్తున్నాడు. ఎలాగంటున్నాడు? నా అంతటి నేనేం చేయట్లే, కమని చెప్పాలి, నా తండ్రి ఏం చేస్తున్నామన్నాడు అదే చేస్తున్నాడు. నా తండ్రి చిత్తం నెరవేర్చడమే నా నిజమైన ఆకలి. ఆనర్. తండ్రి కూడా ఏం చేస్తున్నాడు? కుమారుని ఆనర్ చేస్తున్నాడు. ఇతడు నా ప్రియ కుమారుడు, కమని చెప్పాలి, ఈయన యందు నేను. తండ్రి కుమారుని ఆనర్ చేస్తున్నాడు, కుమారుడు ఏం చేస్తున్నాడు? తండ్రిని ఆనర్ చేస్తున్నాడు. వీళ్ళిద్దరూ చెప్పినట్టు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? అందరినీ సర్వసత్యంలోనికి, అంటే త్రిత్వం మధ్య లవ్, త్రిత్వం మధ్య ఆనర్, రిలేషనల్ రియాలిటీలో. త్రిత్వంలో మనం గమనించే మూడోది ఏంటి? సరెండర్. తండ్రి చిత్తానికి, నువ్వేవాడువే నన్ను సిలువ మీద ఎక్కించడానికి అని అనలేదు. కుమారుడు ఏమైపోయాడు? సరెండర్ అయిపోయాడు. ఎంతమందికి అర్థం అవుతుంది? దెర్ ఇస్ సరెండర్ ఇన్ రిలేషనల్ రియాలిటీ. లొంగిపోయాడు. ఈ రోజుల్లో ఎవరు లొంగరే. నువ్వు బీటెక్ చదివితే నేను బీటెక్ చదివాను, ఏంటి గొప్ప? నువ్వు ఎంటెక్ చదివితే నేను ఎంటెక్ చదివాను. పూర్వం అట నాకు తెలియదు సుమా, పూర్వం అట, మళ్ళీ నన్ను తప్పుగా ఎంచకండి సుమా, నేను క్లారిఫై చేస్తున్నాను. పూర్వం అట ఏమట? కూతుర్ని ధనవంతుడి ఇంటికి ఇవ్వాలట, కోడల్ని. అమ్మమ్మమ్మమ్మమ్మ, కరెక్ట్ చెప్పారు. అది ఇప్పుడు ఉందా? పూర్వమా? మేబీ 100 years బ్యాక్ సిస్టమ్ ఏమో అది. ఇప్పుడు ఉందో లేదో నాకు తెలీదు. పూర్వం అట అట్లా. ఎందుకంటే ఇంటికి వచ్చిన వాళ్ళు లొంగరట. కానీ ఇక్కడేమవుతుంది తెలుసా? తండ్రి కుమారుల రిలేషనల్ రియాలిటీలు ఏమవుతుంది? తండ్రి కుమారుడికి సరెండర్ అవుతున్నాడు, పరిశుద్ధాత్ముడు తండ్రి కుమారుల చిత్తానికి సరెండర్ అవుతున్నాడు. గమనించండి, రిలేషనల్ రియాలిటీలో ఫోర్త్ పాయింట్ ఏంటి? వీళ్ళు ముగ్గురు మధ్య ఏం గమనిస్తున్నాం? లాయల్.
ఆఖరికి శిలువ మరణంలో కూడా లాయల్, పునరుద్ధానంలో కూడా లాయల్. విశ్వాస బద్ధులై ఉన్నారు ముగ్గురు. తెలుగు భాషలో నాకు ఇష్టమైన పదం విశ్వాస బద్ధులు, లాయల్. తండ్రి కుమారుడికి, కుమారుడు తండ్రికి, ఇద్దరికి పరిశుద్ధాత్ముడు, దే ఆర్ లాయల్. అందుకే ఇది రిలేషనల్ రియాలిటీ, వాస్తవమైన బంధము. తర్వాత ఏం కనబడుతుంది వాళ్ళకి ముగ్గురులో? యూనిటీ. లాస్ట్లో ఏం కనబడుతుంది? జాయ్. కుమారుడు ఆనందిస్తున్నాడు. సిలువలో ఏడుస్తూ చచ్చిపోలే, సిలువలో ఏడుస్తూ చచ్చిపోలే. కుమారుడు ఆనందించి చచ్చిపోతాడు. ఏమని? ఇందుకోసమే నేను వచ్చాను. దేనికోసం వచ్చాను నేను? నా తండ్రి కొరకు వచ్చాను నేను. ఎవరికైనా గుర్తుందా వచ్చిన? నా ప్రాణము పెట్టుటకు నాకు అధికారము కలదు. కమాన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్. నా ప్రాణము తీసుకున్నటకు కూడా నాకు అధికారము కలదు. ఇది ఎక్కడి నుండి పొందాను నేను? ఈ అధికారం నేను ఎక్కడి నుండి పొందాను? తండ్రి దగ్గర నుంచి. గాడిద గుడ్లో నన్ను అనవసరం బుక్ చేసాడు అని కుమారుడు ఏడుస్తూ సిరివెక్కలే. ఈజ్ హ్యాపీ టు డూ ద విల్ ఆఫ్ గాడ్. హీస్ హ్యాపీ. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి రక్తవేటయ్యా, ప్రాణం పోయినా పర్లేదు. కుమారుడు చాలా సంతోషం. ఇది రిలేషనల్ రియాలిటీ. ఇవన్నీ ఆదికాండం 26 అధ్యాయంలో మన అని దేవుడు అన్నాడే, 1:25, 1:26. మన పోలిక, ఆ మనలో ఉన్న అద్భుతమైన లక్షణాల సమ్మేళనం. కానీ హ్యూమన్ రియాలిటీలోకి వస్తే ఇప్పుడు మీరే చదవాలి, నేను చదవను. ఫస్ట్ ఏం కనబడుతుంది? కొంచెం గట్టిగా. ఫస్ట్ ఏం కనబడుతుంది? లవ్ ఈజ్ రీప్లేస్డ్ విత్ వాట్? హేట్. ఇందాక పాస్టర్ గారు నా ఫోన్ నెంబర్ ఇవ్వండి, అలక నేర్చుకోవడానికి 6 నెలలు క్లాస్ చెప్తాను అన్నారు. నా ఫోన్ నెంబర్ ఇచ్చామన్న. ద్వేషించడం ఎలా, 3 months క్రాష్ కోర్స్ అని ఎప్పుడైనా పాంప్లెట్ పంచడం ఎవరైనా చూసారా? స్వతహాగానే మనిషికి ఏమొస్తుంది? ద్వేషం అనేది మనిషికి ఎక్కడ ఉంది? యేసే అన్నాడు, నా నిమిత్తం జనులు మిమ్మల్ని ద్వేషించినప్పుడు. నా నిమిత్తము తల్లినైనను, తండ్రినైనను, భార్యనైనను, అక్క చెల్లెలనైనను ద్వేషింపని ఎడల. మీరందరూ నన్ను చాలా సీరియస్ చూస్తున్నారు, అలా ఉందా అని. లూకాసు వార్త 14వ అధ్యాయం ఒకసారి చూసేయండి, 25వ వచనం. మీరు చూసే చూపులోనే నాకు తెలిసిపోతుందా, అవునా ద్వేషించమన్నాడా, నిజమా అన్నట్టు చూస్తున్నారు. లూకాసు వార్త 14వ అధ్యాయం ఎవరు చదువుతారు? 25వ వచనం త్వరగా. నా నిమిత్తము నన్ను వెంబడించేవాడు నా శిలువను ఎత్తుకోవాలి. లూకాసు వార్త. అయ్యగారు ఎస్, కొంచెం గట్టిగా. జన సమూహాలు ఓకే. ద్వేషింప. థ్యాంక్ యూ అయ్యగారు, థ్యాంక్ యూ అమ్మ. సో రిలేషనల్ రియాలిటీలో తండ్రి కుమారుల మధ్యన ప్రేమ భూ సంబంధాలకు వచ్చేసరికి ఇది దేంతో రీప్లేస్ అయింది? హేట్. కయీన్ని తిట్టాడని కోపం వచ్చిందా? కయీనికి రాలే. సింపుల్. ఏబేల్ అంగీకరించబడ్డాడు, తినకు కోపం వచ్చింది. లవ్ ఈజ్ రీప్లేస్డ్ బై. మన ఇంట్లో అమ్మాయికి సంబంధం సెట్ అవ్వకుండా పక్కింటి అమ్మాయికి మంచి సంబంధం వచ్చింది అనుకోండి, చుట్టాలది, ఆటోమేటిక్గా వాళ్ళు మనకి ఏం కీడు చేయక్కర్లే, కానీ మనసులో ఏమైపోద్ది? ఒక రకమైన, ఎంతమంది ఒప్పుకుంటారు అవునని, ఒక రకమైన మంచి సంబంధం అటు వెళ్ళిపోయింది, మన మిస్ అయిపోయింది, మంచి సంబంధం చెప్పేనప్పటికీను ఆడే పోగొట్టాడు, ఇంకెవడెవడనో తిట్టుకుంటుంటాం మనం. ఎక్కడి నుంచో కొత్తగా తెచ్చుకోకర్లే. లవ్ ఈజ్ రీప్లేస్డ్ విత్, కమాన్ నెక్స్ట్ చెప్పాలి, ఆనర్ ఈజ్ రీప్లేస్డ్ విత్ ఎన్వీ. తండ్రి కుమారులు ఒకరినొకరు ఆనర్ చేసుకుంటుంటే ఈరోజు మనుషులు ఒకరినొకరు ఏం చేస్తున్నారు రిలేషన్షిప్స్ లో? ఎన్వీ, ఈర్ష్య. సినోనియం అసూయ, ఇంకేదైనా కావచ్చు. రిలేషన్షిప్స్ లో ఎన్వీ హ్యాస్ కమ్. మూడోది ఏం చెప్పండి? సరెండర్ బదులు ఏమొచ్చింది? డామినేషన్. కరెక్ట్. లొంగేదేంట్రా, ఎవరు దేనికి లొంగాలి? మనం ఎందులో తక్కువ లొంగాలి? వీళ్ళని ఊరిపోతారు ఫస్ట్ నుంచి. తండ్రి కుమారుల మధ్య రిలేషన్షిప్ లో ఏముంది? తండ్రి కుమారుడు లొంగుతున్నాడు, కుమారుడేమో తండ్రికి లొంగుతున్నాడు, వీళ్ళిద్దరికి పరిశుద్ధాత్ముడు లొంగుతున్నాడు. కానీ మానవ బంధాల మధ్య లొంగే మాటే, లొంగేదే లేదన్నట్టు తయారయ్యారు అందరూ. ఎవరికెవరు లొంగం. గమనించాలి. 4th పాయింట్, తండ్రి కుమారుల మధ్య లాయల్ అయితే ఇక్కడ ఏమవుతుంది? కమాన్ చెప్పాలి గట్టిగా.
రెబెలియన్. రెబెలియన్, దేవుని చిత్తం మీద రెబెలియన్, మనుషుల మీద రెబెలియన్ అనుకుంటా నేను. బై నేచర్ ఇవన్నీ ఎప్పుడైతే పాపము పొంచి ఉందో నువ్వు దాన్ని ఏలినప్పుడు అది ఏం చేస్తుంది? నిన్ను దాని కిందకి లాగేస్తుంది. ఇవన్నీ ఎక్కడో లేవండి, చెప్తున్న నాలోనే ఉన్నాయి. కాదంటారా? మాట్లాడుతున్న నాలోనే ఉన్నాయి, వింటున్న మీలోనూ ఉన్నాయి. నౌ యూనిటీ ఈజ్ రీప్లేస్డ్ బై డివిజన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మల మధ్య ఎంత ఐక్యత ఉందో ఆయన పేరుపడ్డ సంఘాల్లో అంత డివిజన్ ఉంది. విశాఖపట్నంలో ఒక చర్చిలో ఒక గడకి 3 తాళం కప్పులు వేశారు. అంటే ఫస్ట్ సర్వీస్ వాళ్ళు తాళం కప్పు ఇప్పేస్తారేమో అని సెకండ్ సర్వీస్ వాళ్ళు ఇంకో తాళం కప్పు వేశారు. సెకండ్ సర్వీస్ వాళ్ళు ఇప్పకుండా థర్డ్ సర్వీస్ వాళ్ళు ఇంకో తాళం కప్పు వేశారు. సో ఒక గడకి ఎన్ని తాళం కప్పులు బాబు? ఓ 15 ఏళ్ళ క్రితం సంగతి. కానీ తండ్రి కుమారుల పరిశుద్ధాత్మల మధ్య ఏముంది? హ్యూమన్ రియాలిటీలోకి వచ్చేసరికి ఇక్కడ రియాలిటీలో యూనిటీ లేదు, ఇక్కడ రెబెలియన్ స్టార్ట్ అవుతుంది. అండ్ ద లాస్ట్ వన్ మీరే చెప్పాలి. ఏ ఆనందంతో ఆదాము దేవుడు పేర్లు పెట్టమంటే పెట్టాడో, ఏ ఆనందంతో ఆదాము దేవుడు హ్యాపీగా చల్లపూట కబుర్లు ఆడుకుంటూ హ్యాపీగా ఉండేవారో, ఆ రిలేషనల్ రియాలిటీ ఆ రోజు తండ్రి కుమార పరిశుద్ధాత్మలోకి అడుగుపెట్టిన ఆదాము ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? మానవ చరిత్ర ఈజ్ రీప్లేస్డ్ విత్ యాంగర్. రిలేషనల్ రియాలిటీకి హ్యూమన్ రియాలిటీలో ఇవన్నీ చర్చల్లో ఉన్నాయండి అన్నీ ఎంతమంది ఒప్పుకుంటారు? చాలామంది చేతులు ఎత్తున్నారు, ఇంకా కొంతమంది ఎత్తట్లేదు, డౌట్గా ఉన్నారు అందరూ. ఇవన్నీ ఎక్కడున్నాయి? చర్చిల్లోనే ఉన్నాయి. బికాస్ వీఆర్ నాట్ ఇన్ కమ్యూనియన్ విత్ ద ట్రినిటీ. త్రియేక దేవుని సహవాసములోకి మనం ఇంకా సంపూర్ణంగా ఏమవట్లేదు, వెళ్ళట్లే. వెళ్తే ఈ రాయికున్న గరుకులన్నీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? కెరటాలకి ఆ రాయి ఎలా నున్నగా అయిపోద్దో తగిలి అలా దేవుడు సాపుగా మనం చేస్తాడు. కానీ దాంట్లోకి మనం ఇంకా పూర్తిగా ప్రవేశం చెయ్యి. ఇప్పుడు మీరు చేయాల్సిన ఒక ప్రాముఖ్యమైన పని ఉంది. మనం లంచ్కి వెళ్ళిపోతాం, ఒక 40 మినిట్స్లో లంచ్కి వెళ్ళిపోదాం. ఓకే, ఒక 40 మినిట్స్, హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్లో వెళ్ళిపోదాం. లంచ్కి మనం వెళ్ళిపోవాలి అంటే మీరు ఒక ఎక్సర్సైజ్ చేయాలి. ఇప్పుడు ఎక్సర్సైజ్ అన్నం కంటే యాక్టివిటీ చేయాలి. ఎంతమంది ఉన్నారు అయ్య గారు ఈ హాల్లో? 160, 170 ఉన్నారు. ఓకే, కష్టమైనా తప్పదు, నాకు హెల్ప్ చేయాలి. హ్యాపీ, క్రిస్టీ, పృథ్వీ, ఎడ్వర్డ్ అందరూ కూడా కొంచెం హెల్ప్ చేయాలి. మనం ఏం చేస్తామంటే ఇప్పుడు 16 మంది, ఒక 160 అయితే 16 మంది లేక 10 మంది చొప్పున ఒక గ్రూప్ ఫామ్ అవ్వాలి. సాధ్యమేనా? సాధ్యం కాదా? 10 మంది ఒక గ్రూప్గా అవగలమా లేదా? అవగలం కదా, అది ఓకే, రైట్. 10 మంది ఒక గ్రూప్ అయిపోవాలి. ఓకే, ఇక్కడ ఎంతమంది ఉన్నారు? మీరందరూ గ్రూప్ అయిపోండి. 10కి ఎక్కువ ఉన్నా పర్లేదు, 10 తక్కువ ఉన్నా పర్లేదు. తల్లి, అమ్మ, మీరు కరెక్ట్గా ఉన్నట్టున్నారు, పర్లేదు, కొంచెం మీరు ఒక గ్రూప్ అయిపోండి. అయ్యగారు, ఇక్కడున్న వాళ్ళు ఒక గ్రూప్ అయిపోవాలి. ఓకే, మీకు ఇప్పుడు చార్ట్స్ ఇవ్వబడతాయి. మీరు గ్రూప్ అయిపోవడం అంటే కొంచెం ఇది తిప్పుకుంటారా, ఇది కొంచెం తిప్పుకుంటారా, లేకపోతే సైడ్ నిలబడి మాట్లాడతారో? మీరు గ్రూప్ వర్క్ చేయాలి ఇప్పుడు అందుకోసం. ఓకే, ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఈ 10 మెంబర్స్ ఉన్నారు. వెరీ గుడ్. ఈ గ్రూప్ ఒకటి. అమ్మ, మీరందరూ దూరంగా కూర్చున్నారు, విజయవాడ ప్యాసింజర్లో కూర్చున్నారు అందరూ. మీరందరూ గ్రూప్ అయిపోండి తల్లి. మీరు చివరి దాకా 10 మంది ఉన్నారు, వాళ్ళకొకరు చెప్పున. ఓకే అమ్మ, మీరు ఇక్కడ 10 మెంబర్స్. ఇస్ ఇట్ పాసిబుల్? యా, గుడ్, థ్యాంక్ యూ. ఒక దగ్గరికి వచ్చేసేయండి. అమ్మ, తల్లి, మీరందరూ జస్ట్ మింగిల్ విత్ దెమ్. ఓకే, మీరు వీళ్ళతో మింగిల్ అవ్వండి. లాస్ట్ గ్రూప్ మీరు 10, మీరందరూ ఒక 10. అమ్మ, నవ్వకండి, మీరందరూ ఒక 10. ఓకేనా? ఓకే, ఇక్కడ మీ 3 లైన్లు ఒక గ్రూప్. నేను చెప్పింది కరెక్ట్గా వినండి. యా, మీరు వెరీ గుడ్. శ్రావణ్ గారు, మన ప్రశాంత్ గారు, మీరందరూ ఒక గ్రూప్. వెరీ గుడ్. సత్యానందం గారు, మీరు మీ వెనకవారు ముందు వెనకున్న వాళ్ళని కూడా కలుపుకోండి ఆ 2 బలలో. ఓకే, చార్ట్స్ మీకు ఇస్తారు. పృథ్వీ, హౌ మెనీ చార్ట్స్ వీ హ్యావ్? గ్రూప్ కోట్ ఇవ్వాలి. హౌ మెనీ చార్ట్స్ వీ హ్యావ్? 16. గుడ్, ఇచ్చే. గ్రూప్కో చార్ట్ తీసుకోండి అమ్మా.
నేను చెప్పినట్టు గ్రూప్కి ఒక చార్ట్ తీసుకోవాలి. అమ్మా మీ గ్రూప్కి ఒక చార్ట్ వచ్చిందా? గ్రూప్కి ఒక చార్ట్ తీసుకోవాలి. యూ గాట్ ఇట్, వెరీ గుడ్. అమ్మ మీరు ఏ గ్రూప్లో ఉన్నారు? ఓకే రైట్. అమ్మ ఇక్కడ ఎంతమంది ఎక్కువైపోయారేటి? వాళ్ళు 3 ఒకటి. ఓకే రైట్, మీరు ఒకటి. రైట్ రైట్. ఓకే మీకు ఒకటి వచ్చింది. మీరు ఎవరు? మరి వాళ్ళని పట్టుకున్నారు? 10 మందికి మించి ఉండకుండా చెక్ చేసుకోండి. సరిపోద్దా? చూసుకోండి. ఓకే ఓకే రైట్. అమ్మ త్వరగా గ్రూప్స్ ఫామ్ అయిపోండి. చిన్న మనవి సెల్లార్లో పార్క్ చేసిన స్కూటర్స్ కానీ కార్స్ కానీ కొంచెం పక్క తీస్తే ఒక 15 మినిట్స్ పోయాక భోజనాల ఏర్పాట్లకి వాళ్ళు అక్కడ సిద్ధపడతారు. ఎవరైనా సెల్లార్లో ఒకవేళ పార్క్ చేసామనుకున్న వాళ్ళు సైలెంట్గా వెళ్ళి ఒక్కసారి మీరు అది కొంచెం పక్కకు పెట్టేసి వచ్చేసేయండి మీ వెహికల్స్. మిగిలిన అందరూ గ్రూప్లో కూర్చోవాలి. నేను మీకు ఇప్పుడు టాపిక్స్ ఇస్తాను, మీరు దాని మీద వర్కౌట్ చేయాలి.